ఆలోచించి మొక్కలు నాటాలని, ప్రకృతితో మమేకం కావాలని ప్రకృతి ప్రేమికుడు పాగి వెంకన్న అన్నారు. మొక్కలు ప్రజలకు ప్రాణవాయువు లాంటివని, నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాల్సి ఉందని వెల్లడించారు. ప్రకృతిని ధ్వంసం చేసే వారి పట్ల కఠినంగా ఉండాలని ప్రకృతి ప్రేమికుడు డిమాండ్ చేశారు. పర్యావరణ రక్షణ బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రకృతి ప్రేమికుడు వెల్లడించారు. ప్రభుత్వం మొక్కలు నాటుతూ కాలుష్యం నివారణ కృషి చేయాలని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి వాడలా జరుపుతున్నటువంటి ఇప్పటికే ఏదైతే తెలంగాణలోని కాదు దేశం మొత్తం కూడా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి అనేక మంది ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధికారులు మొత్తం కూడా ఎక్కడ వర్షాకాలంలో మొక్కలు నాటాలి, అట్లాగే మన సంస్కృతి పెంచాలి, దాంతోపాటుగా ఈ సమాజంలో ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి మొత్తం కూడా అధికారులు ఒకవైపు కృషి చేస్తున్నారు. ఇక్కడనే పర్యావరణ ప్రేమికులు అట్లాగే ప్రకృతి ప్రేమికులు పాగి వెంకన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. ఈరోజు ఏదైతే మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పెంచాలనేటువంటి ప్రభుత్వ కార్యక్రమం ఎలా ఉన్నది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇది మంచి ఆలోచన. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ నిత్యం తీసుకోవాల్సిన ఇది. ప్రకృతిని ఎంత ప్రేమిస్తామో, మొక్కని ఎంత ప్రేమిస్తామో, చెట్టుని ఎంత ప్రేమిస్తామో అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తుంది, మంచి పండునిస్తుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఈ ప్రపంచంలో కావాల్సిందల్లా మనకి మొక్క, చెట్టే మనకు ప్రాణం. లేకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాడు ఏది కావాలన్నా కానీ నారపు సంచులు తీసుకొని పోయేవాళ్ళు, బట్టల సంచులు తీసుకుపోయేవాళ్ళు. కానీ ఈనాడు ఏ షాపుకి పోయినా ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల, ఈ ప్లాస్టిక్ వల్ల భూమిలో కరగకుండా మొక్కలు నాటినా కానీ ఆ మొక్కలకు కూడా ఎదకుండా చేసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రానున్న రోజుల్లో పిల్లలకు కూడా ఆక్సిజన్ అందే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటి నుంచి ముమ్మరంగా మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి. అంటే ప్రధానంగా జయరాజ్ గారు ప్రకృతి ఏదైతే ప్రేమికులు ఉన్నారో జయరాజ్ గారు కూడా మొక్కల మీద ఒక మంచి పాట పాడారు. మీరు కూడా ఒక గాయకులుగా ఉన్నారు. ఆయన పాట అంటే ఒక పాట తప్పకుండా. పచ్చని చెట్టును నేనురా, బాలుగారి మనసు నాదిరా, కొమ్మను నేరమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, బాలుగారి మనసు నాదిరా, బాలుగారి మనసు నాదిరా. మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు నిలుచుంటే పందిరి మంచలం, తాతయ్య చేతుల కర్రను, అమ్మమ్మ చేతుల కవ్వము, మీరు పాడేటి పిల్లని గ్రోవెను, మీరు పాడేటి పిల్లని గ్రోవెను, మీరు రాసేటి పుస్తకం పేపరు, పచ్చని చెట్టును నేనురా, బాలుగారి మనసు నాదిరా, బాలుగారి మనసు నాదిరా. అంటే ప్రకృతిని ప్రేమించండి, ఏదైతే చెట్లను నాటండి, అవి ఆక్సిజన్ అందిస్తాయి, మనుషుల ప్రాణాన్ని కాపాడతాయి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి, అట్లాగే ప్రకృతిని ప్రేమించమని చెప్పేసి, ఆ మొక్కలు నాటాలని చెప్పేసి పర్యావరణ దిన సందర్భంగా అనేక మంది మొక్కలు నాటే సందర్భంగా 1990 ఖమ్మం.